అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి నెట్టేసింది. నెతన్యాహు దశాబ్దాల రాజకీయ పునాదులను, ఆయనకున్న మిస్టర్ సెక్యూరిటీ ఇమేజ్ను ఈ ఒప్పందం ముక్కలు చేసింది. అక్టోబర్లో ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ నెతన్యాహుకు ఇది ఒక పీడకలగా మారింది. అమెరికా రాజకీయాలను శాసించగలనని భావించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఇరాన్ డీల్తో అనూహ్య పరిణామం ఎదురైంది. ఒప్పందం నేపథ్యంలో లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెతన్యాహుకు అసలు విచక్షణే లేదంటూ ట్రంప్ వాడిన కఠిన పదజాలం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతిపక్షాలకు పెద్ద ఆయుధంగా మారింది. శాంతి ఒప్పందం కారణంగా అటు అమెరికా మద్దతు కోల్పోవడం, ఇటు ఇరాన్ పశ్చిమాసియాలో మరింత బలోపేతం కావడం నెతన్యాహు వ్యూహాత్మక వైఫల్యానికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెతన్యాహు ముందు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత యాయ్ లాపిడ్ ఆ దేశ పార్లమెంటులో ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ ముందు ఇప్పుడు రెండే మార్గాలున్నాయని, ఒకటి మన మిత్రుడైన అమెరికాతో నేరుగా ఘర్షణకు దిగడం, లేదా ఇజ్రాయెల్ ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టి అమెరికా ఇరాన్ ఒప్పందానికి లొంగిపోవడమని లాపిడ్ విమర్శించారు. లెబనాన్లోని హెజ్బొల్లాపై దాడులు ఆపాలని అమెరికా, ఇరాన్ డిమాండ్ చేస్తుండటంపై ఇజ్రాయెల్ రక్షణ వర్గాలు, నెతన్యాహు సొంత లికుడ్ పార్టీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలపై ప్రధాని నెతన్యాహు జెరూసలేం వేదికగా తీవ్రంగా స్పందించారు. తన జీవితమంతా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తానని, ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే తన ధ్యేయమని, ఇందులో వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. కొన్ని విషయాల్లో ట్రంప్తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే లెబనాన్ సరిహద్దుల్లో తాము ఏర్పాటు చేసిన బఫర్ జోన్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించే ప్రసక్తే లేదని, ఇరాన్ ఒత్తిడికి లొంగకుండా తాము గట్టిగా నిలబడ్డామని నెతన్యాహు స్పష్టం చేశారు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి తర్వాత నెతన్యాహు తెచ్చిన దూకుడు వ్యూహం ఇజ్రాయెల్ సైన్యాన్ని అలసటలోకి నెట్టేసింది. గాజాలో సైనిక ఆపరేషన్ నిర్వహించినా ఇప్పటికీ సగ భూభాగం హమాస్ చేతుల్లోనే ఉంది. 8 నెలల క్రితం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత కూడా అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికలు ముందుకు సాగడం లేదు. గాజా, లెబనాన్, సిరియా ఇలా 3 వైపులా ఇజ్రాయెల్ సైన్యం మోహరించడం వల్ల ఇజ్రాయెల్ సైనికులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నెతన్యాహు అమెరికా కాంగ్రెస్ మద్దతుతో వైట్ హౌస్ ను బైపాస్ చేయగలిగేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ను ఎదిరించి ఆ పని చేయడం ఇజ్రాయెల్ కు అసాధ్యమని అంతర్జాతీయ రక్షణ పరిశోధనా సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ విశ్లేషిస్తోంది. మరి అటు అమెరికాను ఒప్పించలేక, ఇటు సొంత దేశంలో ఎన్నికల వేళ ఇమేజ్ ను కాపాడుకోలేక నెతన్యాహు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తిగా మారింది.